సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం ముద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి. సార్, డిసెంబర్ మాసం వచ్చేస్తోంది. చలేంటి సార్ ఇలా చంపేస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు తిట్టుకున్నాం, ఏమిటి అసలు ఇది కార్తీక మాసమేనా, చల్లేదు గిల్లేదు అని తిట్టుకుంటే నెక్స్ట్ డే నుంచి అన్నురా చూస్తారా నా ప్రతాపం. ఇంకా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే పర్యావరణాన్ని మనం చాలా పాడు చేసేసాం. అది వేడికే కాదు, చలికి కూడా ప్రభావం. అసలు ఋతువులు మొత్తం కూడా ఇబ్బంది పడతాయి. అంటే మనం ఎలా తీసుకుంటున్నాం? వేడి సూర్యుడు నుంచి తీసుకోవాలి. ఎండలు బాగా ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి? ఓజోన్ పొర ఇది అవ్వటం వల్లే. అలాగే మనం మరి చలి, ఆయన దూరంగా ఉన్నాడు, ప్రకృతి నుంచి వచ్చేదే కదా ఇదంతా కూడా. మనం పాడు చేసేసాం అన్ని రకాలుగా. అంటే నువ్వు భరించలేకపోతున్నావు అంటే దానికి కారణం నువ్వు బలహీనపడ్డావని అర్థం. ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులకి నువ్వు ఆ అడ్డు భగవంతుడు ఏదో ఒక పొరనిచ్చాడు. సూర్యకిరణం అవసరం, ఎంతవరకు అవసరం మిగతా దాన్ని ఆయన ప్రొటెక్ట్ చేశాడు. దాన్ని మనం పాడు చేసేసాం. ఇప్పుడు ఓకే, పాడు చేయడం పక్కన పెడితే మనల్ని మనం పాడైపోయాం, వాటిని పాడు చేస్తాం. అంతే, రెండును. రైట్ సార్. ప్రకృతిలో మనం మనుషులం కాబట్టి మనం మాత్రమే చేయగలం ఇలాంటి పనులు. మనమే చేస్తాం. జంతువులన్నీ చక్కగా ఉన్నాయి. రైట్ సార్. ఎనీవేస్, చలి అయితే చాలా చాలా కొరికేసి చాలా ఇబ్బంది పెడుతోంది. ఇంకా దారుణంగా ఉంటుంది అని అంటున్నారు కాబట్టి ఇంచుమించు ఫెబ్ వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అనుకో. ఈ సమయంలో మనం అంటే సహజంగా కాశీ వెళ్తే అద్భుతంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో కాశీ వెళ్తాను. చాలా ఎక్కువ చల్లగా ఉంటుంది, విపరీతంగా చల్లగా ఉంటుంది. గంగా స్నానం కోసమే వెళ్ళాలి. ఊరికే కాశీ ఆ సమయంలో వెళ్ళి లాభం ఏంటంటే ఈ సమయం ఉంటుంది, అది మనకి మార్గశీర్ష మాసం కదా, డిసెంబరు. అందులోనూ గోచారం తీసుకుంటే ఇది మనకి ధనుస్సు రాశికి సంబంధించింది. సహజ నవమ స్థానం. మనం పూర్వ పుణ్యాన్ని తెచ్చుకోవచ్చు. గురువు అంటే ఒక దాంట్లో అభివృద్ధి చెందాలంటే ఇవన్నీ చెయ్యాలి. బ్యూటిఫుల్. మరి ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా చెప్పండి, డిసెంబర్ మాసం మరి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి పరిస్థితి డిసెంబర్ మాసంలో ఉంటుంది, ఎట్లా దాని నుంచి అధిగమించడం కోసం ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా మనం విరివిగా వాడుకోవాల్సి ఉంటుంది? చలి ఎక్కువగా ఉంది, చలి కొరికేస్తుంది. ఇవి పక్కన పెడితే ఇప్పుడు వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ చెప్పండి. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఊపిరికి సంబంధించి జలుబులు ఇట్లాంటివి. జలుబు కాదు కానీ ముక్కు దిబ్బడ అదే, లేదా ముక్కు కారిపోవటం ఇట్లాంటివి కామన్ గా ఉంటాయి. ఈ చర్మానికి సంబంధించి పగిలిపోవటం విపరీతంగా. ఇంకేముంటాయి? మీతో జర్నీ వచ్చారు, పెద్దగా ఆరోగ్య సమస్యలు రావట్లేదు. ఆరోగ్య సమస్యలు ఏమి బాధించట్లేదు. ఇంకేముంటాయి? మోకాళ్ళ నిప్పులు పెరిగిపోతాయి. అవునా? ఇక్కడ అంటే నేను ఇంకా రీసెర్చ్ చేయాలి. అగస్త్యుల వారి ప్రభావం ఎక్కువగా ఉంటుందంట అనుకుంటాను నేను. ఎందుకంటే ఆయన అగస్త్యుల వారికి మీరు వినే ఉంటారు కదా, ఆయన శుభ్రం సముద్ర జలాల్ని తీసేసుకున్నారు లోపల. అంటే ఇప్పుడు ఈ మాసంలో భూమికి దగ్గరగా ఆయన వస్తాడట. ఆ నక్షత్రం రావడం వల్ల ఏమవుతుందంటే నీరంతా ఎవాపరేట్ అయిపోతుంది, తీసేసుకున్నాడు. మనం కూడా డిహైడ్రేట్ అవుతాం. అంటే సహజంగా అందరూ ఎండాకాలం నీళ్ళు ఎక్కువ తాగాలి అనుకుంటారు, కాదు శీతాకాలం నీళ్ళు ఎక్కువ తాగాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే అది అంటే బయట టెంపరేచర్కి బ్యాలెన్స్ చేయడం కోసం శరీరం ఉష్ణోగ్రతను పెంచేసుకుంది. అందుకని ఏమవుతుంది, లోపల ఉన్నటువంటి జలం అంతా కూడా ఆవిరైపోతుంది. కానీ మనకి దాహం ఇదే. ఇక్కడ దాహంతో సంబంధం లేకుండా, అంటే మామూలుగా మీరు నీళ్ళు ఎక్కువ తాగండి అని చెప్తూ ఉంటాం కదా మేము, ఇన్ని లీటర్లు అని. ఇక్కడ దాహంతో సంబంధం లేకుండా ఆరారా వేడి నీళ్లను తాగాలి. గోరువెచ్చటి నీళ్లు అంటే
నీటిని బాగా మరగబెట్టి మీరు 1 లీటర్ 1/2 లీటర్ అవ్వాలి. ఇది ఔషధం అవుతుంది ఇక్కడ ఈ నెలలో. ఇక్కడ వచ్చే ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఎముకలకి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువ వస్తాయి. ఎముకలు అంటే కేవలం బోన్స్ ఒక్కటే కనిపిస్తాయి, కనపడవు కదా, దాని చుట్టూ ఉన్నటువంటి ఫ్లెష్ ఇవన్నీ కూడా ఒక బ్యాగ్ లో ఉంచబడాలి. చర్మము అనే వ్యవస్థ అనేది ఒక సంచి. ఈ తోలుతిత్తులో ఎముకల గూడు ఉంది, దాని చుట్టూ ఇక రకరకాల ఆర్గాన్స్. అంటే ఏదైనా స్టోర్ చెయ్యాలి, నిల్వ ఉంచాలి, బాగుంచాలి అంటే ఈ తోలుతిత్తు బాగా పనిచేయాలి. దీనికి కావాల్సింది పదార్థాన్ని మనం విరివిగా ఎక్కువగా తీసుకుంటూ, అది ఎందులో ఉంటే బాగుంటుంది, ఒక జలం, వాటర్, అది ఔషధీకృతమై ఉండాలి. అందుకని నీటిని మరగబెట్టడం వల్ల 50% మరిగిపోవాలి. 50% మరిగిన దాన్ని మనం దాంట్లో ఒక 50% నార్మల్ వాటర్, రూమ్ టెంపరేచర్ వాటర్, ఇది ఆరారా తాగుతుండాలి. అంటే బాగా మరిగిపోయింది అంటే టెంపరేచర్ అయితే పెరిగింది, జలం తగ్గింది, సూక్ష్మీకరించబడింది. అంటే లీటర్ నీళ్లు 1/2 లీటర్ క్వాంటిటీకి వచ్చినాయి. అంటే 1/2 లీటర్ నీళ్ళు తాగితే లీటర్ తాగినట్టే. అంటే ఆవిరైపోయింది అని అనుకుంటున్నాం మనం. కానీ ఇక్కడ మళ్ళీ మనం ఒక 1/2 లీటర్ రూమ్ టెంపరేచర్ వాటర్ని కూడా కలుపుతున్నాం. దాన్ని ఆ వేడిలో గోరువెచ్చగా ఉన్నప్పుడు సిప్ సిప్ చేస్తూ ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి కంపల్సరీ. మీకు ఇక్కడ స్ప్లీన్ అనే ఆర్గాన్ యాక్టివ్ అవుతుంది. మన శరీరంలో స్ప్లీన్ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని, ఎయిర్ ఎనర్జీని తీసుకుంటూ ఉంటుంది. తీసుకుని మణిపూరకానికి ఇచ్చి లోపలికి పంపిస్తూ ఉంటుంది. ఈ సైకిల్ జరుగుతుంది. మీకు ఈ సీజన్ లో పెదాలు ఆరిపోతుంది, పెదాలు ఇండికేట్ చేస్తాయి. ఇంకా మాట్లాడితే దీన్ని తడి చేస్తాం, మరి లోపలికి పంపించాలి కదా. అందుకని నీళ్ళుని అధికంగా తీసుకోవాలి. అంటే స్ప్లీన్ కి లిప్స్ కి సంబంధం ఉంది, ఇండికేట్ చేస్తూ. అందుకని మనం ఏం చేస్తాం, ఇక్కడేమో లిప్ బామ్ రాస్తాం, పెదాలు ఆరిపోతున్నాయని, ఒంటికేమో మాయిశ్చర్ రాస్తాం. అది అడిగింది ఏంటి, అడుగుతుంది ఏంటి, నీళ్లు. అది కూడా ఉష్ణంగా వేడిగా, అంటే ఎప్పుడు కూడా లోపలికి వేడి నీళ్ళు ఇవ్వాలి, ఒంటికి చల్ల నీళ్ళు ఇవ్వాలి. అందుకని మనకు అలవాటు చేయడానికి కార్తీక మాసం అంతా కూడా చన్నీటి స్నానాన్ని స్వామి చెప్పడం జరిగింది. మరి ఇంకోటి ఉందిగా, వాటర్ చెప్పా, వెజిటేబుల్ అద్భుతం, ప్రకృతిలోనే అత్యంత అద్భుతం. ఒక బ్యాగ్ అమ్మ, వాటర్ ని దాచి ఉంచే బ్యాగ్, అది కొబ్బరికాయ కింద నుంచి పట్టుకెళ్ళి దాస్తుంది పైన. ఒక అద్భుతమైనటువంటి తెల్లటి పదార్థం మనస్సు. ఆ మనసు మధ్యలో ఉండేటువంటి ఉప్పుగా ఉంటాయి, తీతీగా ఉంటాయి కొబ్బరి నీళ్లు. ఆ పదార్థాన్ని అంటే కొబ్బరిని బాగా తీసుకోవాలి. ఈ నెల ఈ మార్గశీర్ష మాసం అంతా కూడా లక్ష్మీ పదం. మీకు డబ్బులు కావాలి కదా, మీరు ఏ పని చేసినా సక్సెస్ అవ్వట్లేదు, మీరు విజయాలు సొంతం చేసుకోలేకపోతున్నారు, మీకు ఎంతో నాలెడ్జ్ ఉన్నా ప్రజెంట్ చేయలేకపోతున్నారు, మీరు అభివృద్ధి సాధించలేకపోతున్నారు, రోజుకు ఒక కొబ్బరికాయ మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో కొట్టి శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసి మార్గశీర్ష మాసంలో ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చి ఎవరికి పెట్టకుండా మీరే తినేది. ఒకటే చెప్పైనా ఒకటే ఇస్తారు, లేదు వీలైతే తెచ్చేసుకోండి, ఇంటిల్లిపాది అందరూ తినండి. పిల్లలు విద్యలో అభివృద్ధి చెందుతారు. వాళ్ళలో నిగూఢంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ అంటే ప్రతిదీ ఇంతకు ముందు చదివేసామమ్మా, లోపల ఉంది, దాన్ని బయటకు తీయడానికి రివ్యూస్ అంతే. మనకు స్కూల్కిలో జాయిన్ అయ్యామంటే రివ్యూ. తెలియని పదార్థాన్ని మాటలు రాని వాడికి మీరు మాటలు చెప్తే అర్థం అవుతాయా, రావు. అంటే మోగగా ఉన్నాడంటే లోపల ఏమీ లేదు, ఎంటీగా ఉన్నట్టు అర్థం. వాడికి అవన్నీ నేర్పించుకుంటూ వస్తే ఆ పరిణితి చెందు. అందుకని యూనివర్స్ లో ఏదైతే ఉందో నాలో ఉంది, నా డిఎన్ఏ నుంచి కదా నా బిడ్డ పుట్టింది. అంటే వాడికి ఏమి నువ్వు కొత్తగా తెలియని ఏం చెప్పట్లా, తెలిసిన విషయాన్ని గుర్తు చేస్తున్నావు. ఆ డిఎన్ఏ మన తాత ముత్తాతలు సాధించిన ఇవన్నీ లోపల ఉన్నాయి. అందుకని ఆ బిడ్డకి ఇది హెల్ప్ అవుతుంది. అందరూ కొబ్బరిని విరివిగా తీసుకోవాలి. మనకి భారతదేశంలో చాలా విరివిగా, అంటే అసలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో చెప్తానే కోనసీమ అంటారు, కొబ్బరి సీమ, విపరీతమైనటువంటి కొబ్బరి. మీరు అడవుల్లో ఎక్కడన్నా తప్పిపోతే మాక్సిమం అంటే కొబ్బరి చెట్లు చూపిస్తారు బ్రతకటానికి. కొబ్బరి తినొచ్చు అంటే ఎక్కువ రోజు సస్టైన్ అవడానికి, ప్రాణాన్ని నిల్వ ఉంచడానికి
అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో కొబ్బరిని ఎక్కువ యూటిలైజ్ చేసుకోవాలి. అది కూరల్లో కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అంటే చాలా వాటిల్లో వేస్తూ ఉంటారు, చిక్కుడుకాయ కూరలో గానీ, గోరు చిక్కుడులో గానీ. చిక్కుడు అంటే చిక్కుడుకు సంబంధించిన దానికి మాత్రమే ప్రధానంగా తీసుకుంటారు. మనం చెప్తాను, నేను కొన్ని సందర్భాల్లో చెప్పా, గోరు చిక్కుళ్ళు, కొబ్బరి, అల్లం, ఆ కాంబినేషన్ చిక్కుడులో అంటే చిక్కుడు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, యూరిక్ యాసిడ్ పెరుగుతూ ఉంటుంది, దాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. సో తీసుకోవచ్చు. చిక్కుడుకాయలు ఇప్పుడు ఇంకా వస్తాయి, ఇంకా మార్గశిర మాసం, అదే పుష్యమాసం నుంచి ఇంకా స్టార్ట్ అయ్యి, రైట్. సో డెఫినెట్ గా ఈ మాసంలో కొబ్బరిని ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోమంటున్నారు కంపల్సరీ. ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి మాయిశ్చర్ ఈ పగలేదు కూడా తగ్గుతుంది. మనం పైన పూతలు పెట్టి కాదు, లోపల అంటే కొబ్బరి తీసుకుని, అంటే ఎలా అన్నప్పుడు మరి ఆయిల్ కావాలని నువ్వుల నూనె తాగేస్తాం, వేసల నూనె తాగేస్తాం, కొబ్బరి నూనె కూడా తాగేస్తాం. కొబ్బరి తినాలి అంటే అందులో చాలా ఉన్నాయి. ఒక ఎండ్ ప్రోడక్ట్, కొబ్బరిలోంచి వచ్చే ఎండ్ ప్రోడక్ట్ ఆయిల్. కానీ మనకి A to Z కావాలి. మనం శుభ్రంగా కొబ్బరిని ఆడించి తెలగపిండిని తీసుకెళ్ళేమో పశువులకు పెడతాం, అట్లే బలం, అవి బాగుంటాయి, నిగనిగలాడుతూ మంచి హెయిర్ వస్తుంది. మనం నూనె తాగుతున్నాం, మనకేం రావట్లేదు. ఇంకా పోషకాలు, మిగిలిన పోషకాలు అందులో ఉండిపోయినాయి. అందుకని కొబ్బరిని తినడం ద్వారా ఆ పోషకాలన్నిటి పూర్తిగా మనకు కావలసిన మెటల్స్, హెవీ మెటల్స్, బాడీలో బయట నుంచి వచ్చేటువంటి హెవీ మెటల్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసేస్తుంది కొబ్బరి. కొబ్బరి మంచిది, కొబ్బరి నూనె కూడా మంచిదే, కానీ మిగతా పోషకాలు కొబ్బరిలో మాత్రమే దొరుకుతాయి, కొబ్బరి నూనెలో దొరకవు. కొబ్బరిని బాగా తీసుకోవాలి, బెల్లంతో పాటు తీసుకోవచ్చు. మనకు అనుసంధానం అలా ఏం చేస్తారు, కొబ్బరి, బెల్లం, ఇంకా సూపర్ అటుకులు కూడా, అవును, మంచి కాంబినేషన్. ప్రసాదంగా పెట్టారు అంటే దాంట్లో సంథింగ్ ఏదో ఉంది, ఇది డివైన్, అది దేవుడి ప్రసాదం అంటే దాంట్లో డివైన్ ఎనర్జీ ఉంది, మంచి ఐరన్, అద్భుతమైనటువంటి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. అంటే ఏదో ఒక ఫుడ్ పిరమిడ్ ఉంటుంది, మీరు డైట్ చేస్తున్నారా, ప్రోటీన్ బాగా తీసుకోండి, కార్బోహైడ్రేట్స్ వదిలేయండి కాదు, కాంబినేషన్ లో పర్ఫెక్ట్ గా అన్ని సమానంగా తీసుకోవడానికి మనకి అంటే మన దేవాలయాలు అద్భుతమైనటువంటి వేదిక్ పాఠశాలలు, స్కూల్, చిన్న పెద్ద అందరికీ తారతమ్యంగా ఒకే రకమైనటువంటి పాఠాన్ని ప్రసాదం రూపంలో, భగవంతుడి రూపంలో, ఆధ్యాత్మికత రూపంలో ఇన్ని కలగలిపి చెప్తూ ఉంటారు. ఇక్కడ అంటే సర్వమత సమ్మేళనం, భిన్నత్వంలో ఏకత్వం, అంటే వయసు తారతమ్యాలు, భిన్నత్వంలో ఏకత్వం, ఒక్కటే మతం భారతదేశం అంటే హిందూ ఒక్కటే, ఇవన్నీ వచ్చినవి, తెచ్చుకున్నవి, వలస వచ్చినవి. ఇది మన దేవాలయ యొక్క సంస్కృతి. అందుకని అక్కడ కొబ్బరికాయ కొట్టడం ఒకటి, అరటిపండు పెట్టడం ఒకటి ఎక్కువ చేస్తారు. ఇవి పాజిటివ్ డివైన్ ఎనర్జీని ఇస్తూ ఉంటాయి. ఈ నెల అంతా కూడా ఇష్టం, విష్ణుమూర్తికి ఇష్టం, పరమేశ్వరుడికి ప్రీతికరం. అంటే విష్ణుమూర్తి అంటే ఆయనకి ఇష్టం కదా, అందుకని ఆయనకి ఇష్టమైన దాన్ని మనం స్వీకరించడం ద్వారా మనం అంటే ఆయనకి కూడా ఇష్టం పెరుగుతుంది. అందుకని అటుకులు, బెల్లము, కొబ్బరి ప్రసాదంగా నివేదన చేసి దాన్ని మనం ఆహారంగా స్వీకరిస్తే ఆరోగ్యంగా జీవి. బ్యూటిఫుల్ సార్, చాలా చక్కగా వివరించారు. జేబులో వేసుకుని స్కూల్కి రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు. నమస్తే. సూర్య.